ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రజల భాగస్వామ్యంతో కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి. నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. శాకంబరిగా దర్శనమిచ్చిన పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారు. దర్శించి తరించిన భక్తజనులు. సుద్దగడ్డ కాలువ ముంపు ప్రాంతాలను పరిశీలించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ప్రజల యోగక్షేమాలపై ఆరా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేద ప్రజల సొంతింటి కల నెరవేరింది. బీజేపీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ స్పష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా అనేక సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సైగిలి పేర్కొన్నారు. స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా 2వ రోజైన మంగళవారం స్థానిక ప్రతాప్ నగర్ బంతర్ నుంచి ఇంద్రపాలెం జంక్షన్ వరకు పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. డివైడర్లు, ఇతర ప్రాంతాల్లో పెరిగిన చెత్తను కలెక్టర్ షాన్ మోహన్ సైగిలి, నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు స్వయంగా తొలగించి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. మార్గం మధ్యలో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని నిర్మూలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని అన్నారు. ప్రస్తుతం పడుతున్న వర్షాలు, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పించే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ప్రతి నెల చివరి వారంలో సోమవారం నుంచి శనివారం వరకు స్వచ్ఛతా వారోత్సవాల పేరిట వివిధ ప్రాంతాలను శుభ్రం చేసే ప్రక్రియ చేపట్టామని అన్నారు. పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించడం, రోడ్లపై ఉన్న భవన నిర్మాణ సామగ్రిని నిర్మూలించడం, అవకాశం ఉన్న చోట్ల పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పెంపకం వంటి అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశామని అన్నారు. అలాగే ఖాళీ స్థలాల్లో పెరిగిపోయిన చెత్తను కూడా తొలగింపే చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తయారు చేయాలన్నదే ప్రధాన కర్తవ్యమని అన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు మాట్లాడుతూ స్వచ్ఛతా వారోత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు, సేవా సంస్థలు, ఉద్యోగులు, విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎవరి ఇంటి పరిసరాలను వారే పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం చేసే కృషికి ఫలితం ఉంటుందని అన్నారు. ప్రధానంగా ఇంటింటికి చెత్త సేకరణలో భాగంగా ఇళ్లకు వచ్చే సిబ్బందికి తడి, పొడి చెత్తను వేరువేరుగా అందజేయాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ ఎస్సీ వెంకట్రావు, ఈఏ మాధవి, MHO డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ లాజర్, రవివర్మ, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు, విద్యార్థులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. క్లీన్ కాకినాడ అనే ఒక క్యాంపెయిన్ ఒకటి చేపట్టడం జరిగింది. అది ఇవాళ సెకండ్ డే. ఇవాళ మేజర్గా మనం ఈ కన్స్ట్రక్షన్ వేస్ట్, అంటే ఈ రోడ్, ఇది ఏ రోడ్ అంటాం దీన్ని, సామర్లకోట టు కాకినాడ మెయిన్ రోడ్లో ప్రిడామినెంట్గా మనకి కన్స్ట్రక్షన్ వేస్ట్, అంటే భవనాలు, తర్వాత ఇవి కన్స్ట్రక్షన్ సంబంధించి ఏదన్నా వేస్టేజ్ ఉంటే ఇక్కడ ఎక్కువ డంప్ చేయడం జరుగుతుందని గుర్తించడం జరిగింది. సో ఇవాళ అదొక డ్రైవ్ కింద ఈ రోడ్లో ఉన్న కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా తీయటం, తర్వాత లోకల్గా ఉన్న నాయకులు, తర్వాత NGOs కూడా ఉన్నారు పార్టిసిపేట్ చేస్తే. ఇవాళ
సో వాళ్ళ ద్వారా కొంత జనాలకు కూడా కొంత అవగాహన కల్పించేటట్లు ఇలాంటివన్నీ ఇక్కడ వేయకూడదు. మెయిన్ ఎంట్రన్స్ ఇంటూ ద సిటీ అనవసరంగా పాడు చేస్తున్నాం మనం. సో ఆ ఉద్దేశంతో ఇవాళ పెట్టడం జరిగింది. దీనికి కంప్లీట్గా మన మున్సిపల్ కమిషనర్ కాకినాడ టీమ్, అడిషనల్ కమిషనర్ అందరూ ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ చేసుకొని విత్ కంప్లీట్ మెషినరీ ఇవాళ ఉండడం జరిగింది. ఇది కంటిన్యూస్గా నెక్స్ట్ 4-5 డేస్ కూడా చేస్తాం. సో ఎవ్రీ వీక్ ఇలా రిపీటెడ్గా చేస్తుంటే కొంత అవగాహన వస్తుందని ఒక ప్రయత్నం, ఒక నమ్మకం. సో చూసినంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాం. చెప్పిన తర్వాత ఇంకా యాజ్ పర్ యాక్ట్ మనం ఏం కేసెస్ పెట్టాలో అది కేసు పెడతాం. ఆషాఢ మాసం జాతర సందర్భంగా మంగళవారం కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారికి శాకంబరి అలంకరణ చేయడం జరిగింది. ఈ శాకంబరి అలంకరణకు కూరగాయలను దాత శ్రీ లక్ష్మీ షాపింగ్ మాల్ పెద్దాపురం వారు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆషాఢ మాసం పెద్దాపురం శ్రీ మరిడమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా 3వ వారం మంగళవారం రోజున శ్రీ మరిడమ్మ అమ్మవారికి శాకంబరి అలంకరణ చేయడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు ఇంద్రగంటి విశ్వనాథ్ ప్రసాద్ శర్మ తెలిపారు. శాకంబరి అలంకరణతో భక్తులకు దర్శనమిస్తారని, భక్తులు అధిక సంఖ్యలో శ్రీ మరిడమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని, శ్రీ శాకంబరి అలంకరణకు కూరగాయలు సమర్పించిన దాతలు శ్రీ లక్కీ షాపింగ్ మాల్ పెద్దాపురం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సిహెచ్ రామ్మోహన్ రావు, వంశ పారంపర్య ధర్మకర్త చింతపల్లి బ్రహ్మాజీ, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ కాకినాడ జిల్లా శ్రీ మరిడమ్మవారి ఆషాఢ మహోత్సవంలో 19వ రోజైనటువంటి ఈరోజు అమ్మవారికి శాకంబరి అవతారం దాల్చారు అమ్మవారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా 3వ మంగళవారం గారు అమ్మవారు శాకంబరి అవతారం దాల్చుతారు. ఈ యొక్క శాకంబరి అవతారం అమ్మవారికి చాలా ఇష్టమైంది. భక్తులందరూ కూడా చాలా ఆసక్తిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని అందరినీ కూడా మేము కోరుతున్నాం. కాబట్టి ఈ యొక్క అమ్మవారి యొక్క శాకంబరి అవతారాన్ని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో గొల్లప్రోలు నగర పంచాయతీకి సంబంధించిన పేదలకు ఇళ్ల స్థలాలను తరచూ ముంపురం గురయ్యే నివసించేందుకు వీలులేని ప్రాంతాల్లో కేటాయించి వారందరినీ నట్టేట ముంచారని, ఈ భూముల కొనుగోలు విషయంలో సుమారు 9 కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా ఆరోపించారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో పొంగిపొర్లుతున్న సుద్దగడ్డ కాలువను, ఆ కాలువ వల్ల ముంపురం గురైన ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. సుద్దగడ్డ కాలువ పక్కన ఉన్న జగనన్న కాలనీకి వెళ్లే మార్గాన్ని, జగనన్న కాలనీని మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అక్కడ నివసిస్తున్న ప్రజల ఇబ్బందులను చూసి వారి కష్టాల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్టీఓ ఇట్ల కిషోర్, పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు గుండ్ర సుబ్బారావు, బస్సా సత్యనారాయణ, కడారి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఆ ఏలేరు ఆధునీకరణలో ఈ కొండకాలకు సంబంధించి బ్రిడ్జిలు ఏది కలవట్లే ఉన్నాయో ఇక్కడ ఒకటి, సూరంపేట ఒకటి, ఇవన్నీ కూడా బ్రిడ్జిలు పెట్టడం జరిగింది. అదైతే 4 కోట్లతో బ్రిడ్జ్ పెట్టారంటే టోటల్ ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేశారు. దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. దీన్ని కూడా ఫౌండేషన్ అయింది, చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ ప్రాజెక్ట్ని టెండర్ అయ్యి పనులు ప్రారంభించే ప్రాజెక్టును ఆపివేయడం జరిగింది. మన ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ ఏదైతే ఉందో సుద్దగడ్డ కొండ కాలం ఆగిపోయిన ప్రాజెక్ట్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, మేము చెప్పడం జరిగింది. మొన్న కూడా విజయోత్సవ సభలో మరి పిఠాపురాన్ని కూడా ప్రకటన చేయడం జరిగింది కళ్యాణ్ గారు. చేత ఏంటంటే ప్రభుత్వం వచ్చి 35 రోజులే అయింది. ఇక్కడ కాలనీలో ఏదైతే ఉందో కాలనీలో సౌకర్యాలు కల్పిస్తాం. అదేవిధంగా ఏలేరు ఫేస్టీలో ఈ బ్రిడ్జి ఇంక్లూడ్ అయ్యి ఉంది. అంచేత ఆ దాంట్లో ఈ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం. అక్కడ రోడ్లు వేస్తాం. ఇప్పుడే కమిషనర్ గారిని కూడా కోరడం జరిగింది. అక్కడ మంచినీళ్ళు సరఫరా కానీ, శానిటేషన్ కానీ, డయేరియా ఉంది. కంపల్సరీగా అక్కడ ట్యాంకర్స్ రోజుకి ఎంత క్వాంటిటీ అవసరం ఉందో అంత క్వాంటిటీ ట్యాంకర్స్ వెళ్ళే విధంగా పనిచేయాలని చెప్పి కమిషనర్ గారిని కూడా కోరడం జరిగింది. అక్కడ ప్రజలను కూడా ప్రశ్నించి అలవాటు చేసుకోమని చెప్తున్నాను నేను. ఏ రోజు మంచినీళ్ళ ట్యాంక్ రాకపోయినా మాకు కానీ జనసేన పార్టీ ఆఫీస్ కానీ ఎవరికొవరికి ఇంటిమేషన్ చేస్తే మేము దాన్ని ఫాలోఅప్ చేస్తామని తెలియజేస్తూ ఇవాళ అందరూ అధికారులు కూడా వచ్చారు. మరి ఆర్డీఓ గారు,
అలాగే ఎంఆర్ఓ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే సేఫ్టీగా ఉండమని, ఇందులో పిల్లల్ని తీసుకురాకుండా ఈ 2 రోజులు కూడా స్కూల్కి పంపకుండా కొంచెం జాగ్రత్త తీసుకోమని కోరుతా ఉన్నాం. డయేరియా అవి ప్రబలుతున్నాయి కాబట్టి మంచినీళ్ళు అన్నీ కూడా ఫిల్టర్ చేసుకుని కాసుకుని తాగవలసిందిగా ప్రజలను కోరుతా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా దేశంలో ఎంతో మంది పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరిందని, పథకం ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీకి ప్రజలు అంతా రుణపడి ఉంటారని బీజేపీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. గాంధీనగర్ చావలివారి వీధిలో నగర భాజపా కన్వీనర్ గట్టి సత్యనారాయణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణం లబ్ధిదారుడు ఇంటి వద్ద కొబ్బరికాయ కొట్టి ఇళ్లు ప్రారంభోత్సవం చేసి ఇంటి లోపలికి ప్రవేశించడం జరిగింది. గట్టి సత్యనారాయణ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల పథకం ద్వారా పేదలందరికీ ప్రయోజనం చేకూరుతుందని, అర్హత ఉన్న ప్రతి కుటుంబము సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. అలాగే ప్రభుత్వం ద్వారా వచ్చిన 1,80,000 రూపాయలు ఇంటి నిర్మాణమునకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు దువ్వూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2016లో బీజేపీ ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. ఈ పథకం వలన పేదలు, మధ్యతరగతి కుటుంబ వారికి చాలా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ మాట్లాడుతూ, 2017 నుంచి మా డివిజన్ పరిధిలోని అర్హత కలిగిన 21 కుటుంబాల వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ప్రయోజనం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరికి 1,80,000 రూపాయలు లబ్ధి పొందారని అన్నారు. లబ్ధిదారులు ధర్మవరపు సీత కుటుంబ సభ్యులు. కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు దువ్వూరి సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ను సాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కో కన్వీనర్ గంగాధర్, బీజేపీ సెంట్రల్ మండలం అధ్యక్షుడు పానకాల రామకృష్ణ, లబ్ధిదారులు ధర్మవరపు సీత, 41వ డివిజన్ బీజేపీ కార్యకర్తలు గోళ్ల రమేష్, ఎండమూరి అప్పారావు, నారపరెడ్డి రాజు, నాగభూషణం, పెంటకోట సత్యవతి, రామలక్ష్మి, ఎలిదూటి లక్ష్మి, జాన్ పాల్గొన్నారు. సంతోషం అండి. అంటే ఈ కార్యక్రమాన్ని రావడం కూడా ఆనందపడుతున్నాను. ఈ రోజున మా గోడి వెంకట ఆధ్వర్యంలో కాకినాడ మా బీజేపీ సెంట్రల్ మండలంలో మా పానకాల రామకృష్ణ గారు సమక్షంలో, అలాగే దువ్వు సుబ్రహ్మణ్యం గారి ప్రోద్బలంతో, సో మా సోదరి 41వ వార్డులో ఉన్న ధర్మవరపు వెంకటలక్ష్మి గారికి, సీత గారికి 1,80,000 రూపాయలు ఆయనకు ఒక సబ్సిడీ కింద మా బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. దాని ప్రయత్నం చేసింది మాకు ముఖ్యంగా ఏంటంటే గోడి వెంకట గారు. సో చాలా ఇలాంటి వాళ్ళకి నిజంగా 1,80,000 చాలా ఎక్కువ. అలాంటి అమౌంట్ ఇవ్వడంతో దర్జాగా వీళ్ళు మేము రాగానే ఎంతో నవ్వుల్లో మొక్కలు నవ్వు చూశాను. సో ఇలాగే సమాజం చాలామంది ఉన్నారు. ఈ మోడీ గారు పెట్టిన ఈ గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమంలో నిజం చెప్పాలంటే ఆవాస్ యోజన కార్యక్రమంలో చాలా మంచి కార్యక్రమం. ఇల్లు లేని వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక ఇల్లు కట్టుకునే కళ నెరవేరే అవకాశం దొరికింది. ఇలాంటి కార్యక్రమాలకి మా బీజేపీ ముందుంటుంది. అలాగే మొన్న కూడా మోడీ గారు ఈ మాస్కోలో మన ఈ నెల 9వ మాట్లాడుతూ, మళ్ళీ ఈ అంటే నారీ శక్తి స్ట్రాంగ్ అవ్వాలంటే ఇల్లు ఉండాలి. సో మళ్ళీ 3 కోట్ల మందికి కొత్తగా కూడా అందరికీ లోన్ సబ్సిడీ ఇస్తామని, ఇల్లు కడతామని ప్రామిస్ చేశారు. ఇలాగే మా మోడీ గారు మా బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తూ 3వసారి వచ్చింది. మేము ఎప్పుడు కూడా మళ్ళీ మోడీ గారు మా బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. మీ అందరి సహకారం కూడా ఉంటూ మీ అందరి కాలంలో నవ్వు చూడాలని మాకు కోరుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ నగరాధ్యక్షులైనటువంటి భారతీయ జనతా పార్టీ నగరాధ్యక్షులైనటువంటి కన్వీనర్ అయినటువంటి గట్టి సత్యనారాయణ గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ 1,80,000 రూపాయలు మోడీ గారి ఆధ్వర్యంలో, మీకు అందరికీ తెలుసు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం పేరుతోటి మోడీ గారు ఈ చిన్న తరగతి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకునే నిమిత్తం ప్రభుత్వం శాంక్షన్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పథకం ఇది. కాబట్టి ఈ పథకానికి గతంలో కార్పొరేటర్గా గెలిచినటువంటి గోడి సత్యవతి గారు, అదేవిధంగా వెంకట గారి నాయకత్వంలో ఇదే వార్డులో 41వ వార్డులో సుమారు 21 ఇళ్లకి ఈ విధంగా మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం ద్వారా ఇల్లు శాంక్షన్ చేయించడం, ఇల్లు కట్టించడం కూడా జరిగింది. వారికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున, ఎందుకంటే ప్రజల తరఫున పనిచేస్తున్నటువంటి మంచి నాయకుడు గోడి వెంకట్, అదేవిధంగా సత్యవతి గారు. కాబట్టి వారి నేతృత్వంలో మరింతమంది ప్రజలకు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం అందుబాటులోకి రావాలని, దానికి మన గట్టి సత్యనారాయణ గారు, అదేవిధంగా మన ఈ వార్డుకి మన అధ్యక్షుడైనటువంటి ఈ ఏరియాకి పానకాల రామకృష్ణ గారు, అదేవిధంగా గంగాధర్ గారు, వీరందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. డ్రైవర్ వృత్తిని స్వీకరించి జీవితంలో స్థిరపడాలనుకున్న వారికి ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ అనుభవం గల డ్రైవర్లతో శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
కాకినాడ ఆర్టీసీ డిపోలో గల ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో 17వ బ్యాచ్ శిక్షణను పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అసిస్టెంట్ డిపో మేనేజర్ బాలకృష్ణ అధ్యక్షత వహించగా జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణను పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా 17వ బ్యాచ్తో ఇప్పటి వరకు 272 మంది డ్రైవర్లను తయారు చేసి సమాజానికి అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ రామారావు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, శిక్షణ పొందిన డ్రైవర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ కాకినాడ జిల్లాలో కాకినాడ డిపోలో ప్రతి సంవత్సరం మేము డ్రైవర్ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము 17 బ్యాచ్లు ఆల్రెడీ హెవీ డ్రైవర్ లైసెన్స్ ఇప్పించడం జరిగింది. ప్రతి బ్యాచ్కి 16 మందిని మేము 32 రోజుల పాటు డ్రైవింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మనం మంచి డ్రైవర్లుగా తీర్చిదిద్దుతున్నాం. ఈ భాగంగా 18వ బ్యాచ్ని మేము తొందరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. సో దానికి ఏపీఎస్ఆర్టీసీలో ఈ యొక్క 18 బ్యాచ్ ట్రైనింగ్ కోసం 16 మందిని మేము సెలెక్ట్ చేసుకుంటాం. 16 మంది కూడా వాళ్ళకి 32 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఉత్సాహవంతులైనటువంటి ఆసక్తి గల వాళ్ళు డిపోలో కాకినాడ డిపో మేనేజర్ వారిని సంప్రదించినట్లయితే వారు 23,000 రూపాయలు చెల్లించినట్లయితే అంతే 23,000 రూపాయలు 32 రోజులు ట్రైనింగ్కి తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మేము అత్యుత్తమ డ్రైవింగ్ స్కిల్స్ తోటి అలాగే వాహనం మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు అత్యుత్తమంగా తీర్చిదిద్దాం. ఈ అవకాశాన్ని మరి అందరూ కూడా వినియోగించుకోవాలి. పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దాపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు ఆయన భీమేశ్వర ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామిని, బాలతిరుపతి సుందరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా ఆలయానికి విచ్చేసిన కలెక్టర్కు ఆలయ నంది మండపంలో పండితులు ఆశీర్వచన పూజలు జరిపించి ఆశీర్వదించారు. జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాసరావు, వీఆర్ఓలు, ఆలయ అర్చకులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజానికి సహకరించాలని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా వారోత్సవాల కార్యక్రమానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ర్యాలీని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, టీడీపీ కౌన్సిలర్లు పలువురు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి కోటకొమ్మన్ సెంటర్ మీదుగా బంగారమ్మరావు చెట్టు సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. కాగా ప్రభుత్వ కార్యక్రమమైన ఈ ర్యాలీ విషయమై తమకు సమాచారం ఇవ్వకపోవడంపై మున్సిపల్ కౌన్సిల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, రాయుడి శ్రీను కమిషనర్ కనకారావును నిలదీశారు. వీరికి కమిషనర్ సర్ది చెప్పడంతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ బంగారు తిరుమల, జనసేన పార్టీ నాయకులు దేవరపల్లి చిన్నబాబు, సోరవరపు సురేష్, పిల్లా శివశంకర్, జ్యోతుల సతీష్, మాన్నిడి రంగబాబు, జవ్వాది జోగేశ్వరరావు, చల్లా లక్ష్మి, పల్నాటి మధు, బొజ్జా లావరాజు, వనుము వీరబాబు, మున్సిపల్ శానిటేషన్, అంగన్వాడీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అవగాహన కలిగించి రాబోయే రోజుల్లో పొడి తడి చెత్తలను వేరు చేసి వాటిని సేకరించి ఇటీవలే విజయవాడలో కూడా దీనికి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ కూడా జరిగింది. అందులో వాలంటీర్లు కొంతమంది మన నియోజకవర్గం నుంచి కూడా పార్టిసిపేట్ జరిగింది. వారందరి సహకారంతో రాబోయే రోజుల్లో ఈ తడి పొడి చెత్త సేకరించే విధంగాను, అదేవిధంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈ పేరుపోతున్న చెత్తకి ఒక పరిష్కారం చూపించాలి. దాని నుంచే కూడా సంపదను సృష్టించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా పంచాయతీరాజ్ తరఫున చేస్తున్నారు. ఈరోజు అనేక గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారిని భాగస్వాములు చేసి ఈ చెత్తని సేకరించడంలోనూ అదేవిధంగా డిస్పోజ్ చేయడంలోనూ కూడా మౌఖికమైన మార్పులు తేవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రారంభించడం జరిగింది. ఈవేళ దీన్ని ప్రారంభించాం. తప్పకుండా రాబోయే రోజుల్లో దీనంతా మనంతా కూడా ఇందులో భాగస్వాములై ఈ చెత్త నివారణ కోసం మనమంతా కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
శ్రీ యువసేన నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అల్లుడు తోట పవన్ పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో తోట పవన్ జన్మదిన వేడుకలు బొల్లం సతీష్, ముమ్మడి స్వరూప్, సత్యాంద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇచ్చేసిన తోట పవన్ కు శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం, పూలమాలలు వేసి శాలువా కప్పి ఫ్రూట్ బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీ యువసేన ఏర్పాటు చేసిన పవన్ జన్మదిన కేక్ను సతీష్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బీసీ బాలికల పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు తోట పవన్ చేతుల మీదుగా నూతన దుస్తులు, బుక్స్ మరియు స్టేషనరీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట పవన్ మాట్లాడుతూ శ్రీ యువసేన చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. బొల్లం సతీష్ మాట్లాడుతూ శ్రీ యువసేనకు సహాయ సహకారాలు అందిస్తున్న తోట పవన్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన సభ్యులు ముమ్మడి స్వరూప్, సత్యేంద్ర, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. జగన్నాథపురం బీసీ హాస్టల్లో చదువుతున్న 30 మంది చిన్నారులైన ఆడపిల్లలకి వారికి నూతన వస్త్రాలు, అలాగే మరియు వారికి అవసరమైన బుక్స్ కూడా ఈరోజు మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో పుట్టినరోజైన శ్రీ తోట పవన్ గారి చేతుల మీదుగా అతని స్నేహితులు, అన్నదమ్ముల ఆధ్వర్యంలో పంచిపెట్టడం జరిగింది. అంటే ఈ రోజే కాదు, సుమారు ఒక సంవత్సరం కాలం క్రితం, సంవత్సరాల క్రితం నాకు అన్నయ్య పరిచయం అయ్యారు. అది ఎలాగంటే అది ఇదే వర్షాకాలంలో వారి అమ్మగారికి ఆరోగ్యరీత్యా కూడా ప్లేట్లెట్స్ అవసరం అవడంతో నాకు సుమారు అన్నయ్య కోసం సుమారు 6 కంటిన్యూగా ఒకరితో మాట్లాడుతూ ఇంకొకరితో మాట్లాడుతూ అందరూ కూడా ఈ వ్యక్తి కోసమే కాల్ చేశారు. సతీష్ పవన్ అమ్మగారు వాళ్ళ అమ్మగారికి ఇలా అని చేస్తే అయితే రమ్మనన్న అన్నయ్య సత్య మన బ్లడ్ బ్యాంక్ వచ్చారు. ఆ రోజు మన తమ్ముడైన బొమ్మిడి సతీష్ తను వచ్చి ఏ పాజిటివ్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అన్నయ్య వాళ్ళ మదర్కి డొనేషన్ చేయగా మన్నాటి రోజు రికవరీ అవ్వడం, డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రయాణంలో కూడా మన శ్రీ యువసేన ద్వారా చేసే ప్రతి మంచి కార్యక్రమానికి సపోర్ట్గా నిలుస్తూ రాజానగరంలో కానీ రాజమండ్రి చుట్టుపక్కల కానీ ఎవరికైనా ఏదైనా అవసరం అయిందన్నా కూడా రిజల్ట్ వచ్చిన రోజు నుంచి కూడా వారి మావయ్య గారి ద్వారా సమస్యలను తీరుస్తూ మన శ్రీ యువసేనకి వెన్నుదన్నుగా నిలబడుతున్న తోట పవన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. కాబట్టి తోట పవన్ గారు ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకుంటూ ఆ పనిలోనూ మరి ఎన్నో కుటుంబాలకి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు ఒక మన శ్రీ యువసేనకి కాదు, ఇక్కడ ఉన్న అన్నదమ్ములు చాలా మంది ఇలా పవన్ గారు వస్తున్నారని చెప్పగానే ఇక్కడ ఉన్న చాలా మంది అన్నదమ్ములు ఆయన్ని విష్ చేయడానికి వచ్చారు. ఈయన పరిచయం లేకపోయినా కూడా విష్ చేయడానికి వచ్చి ఆయన్ని పరిచయం చేసుకున్నారు. వారందరికీ కూడా ఎప్పుడైనా కష్టకాలంలో ఉన్నారంటే వారికి అండగా నిలబడాలని కూడా తోట పవన్ రోజు నాకు పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో సతీష్ మరియు స్వరూప్ మరియు సత్య వీళ్ళు ముగ్గురు కూడా ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. దీని ద్వారా నాకు చాలా సంతోషంగా అనిపించింది. చిన్నపిల్లలకి బట్టలు మరియు పుస్తకాలు పంచిపెట్టడం అనేది చాలా మంచి గొప్ప విషయం. అది అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి శ్రీ యువసేన సతీష్కి మరియు వాళ్ళ మిత్రులందరికీ కూడా నేను అండగా ఉంటానని తెలియజేస్తే సెలవు. రోటరీ క్లబ్ ఆఫ్ స్మార్ట్ సిటీ కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు వారి సేవలు అందించి చక్కటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు పిలుపునిచ్చారు. కాకినాడ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ స్మార్ట్ సిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. క్లబ్ ప్రెసిడెంట్ పోతుల రామ్జీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు ముఖ్య అతిథిగాను, రాజీవ్ గాంధీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకట్రావు విశిష్ట అతిథిగాను, అసిస్టెంట్ గవర్నర్ సామ భాస్కర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి డాక్టర్ ఎస్వీఎస్ రావు, నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ పోతుల రామ్జీ, సెక్రటరీ నామాడి స్వామిశేఖర్ నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. అనంతరం అతిథులను నూతన కార్యవర్గం రామ్జీ, శేఖర్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా రక్తదానం చేసిన అనసూరి మోహన్ను సత్కరించారు. రోటరీ డిస్ట్రిక్ట్లో పలు అవార్డులు సాధించిన అజయ్ కుమార్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్ సామంతుల అజయ్ కుమార్, సూర్యనారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి రిజిస్టర్ చేసినకి మీరు అందరూ వాళ్ళ మీద వాళ్ళ పెద్ద వ్యక్తులు వాళ్ళ మీద ఉన్న మీ పాస్ట్ ప్రెసిడెంట్ మీద అజయ్ గారి మీద ఉన్న గౌరవం, వాళ్ళు చేసిన ఒక మంచి పని చేయకపోతే
వాళ్ళు బాగా నచ్చాయి. దానివల్ల అంటే రోటరీ అంటే ఏంటో తెలియదు మాకు. ఈ రోటరీ గురించి తెలిసిన తర్వాత మనం సింగిల్ అయితే కొంతమందికి చేయగలం, ఈ రోటరీ నుంచి అయితే అనేక మందికి సపోర్ట్ చేయొచ్చు అనే ఆలోచనతో మేము ఇంట్లో రావడం జరిగింది. అలాగే మాకు ఈ రోటరీ గురించి రవి గారు ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేశారు. మాకు రోటరీ గురించి ఏంటి ఎలా చేయాలనేది మన పాస్ట్ ప్రెసిడెంట్ గారు అజయ్ గారి సంవత్సరంలో ఈ లాస్ట్ ఇయర్ మొత్తం చాలా కార్యక్రమాలు చేశాం. దాంతోపాటుగా మేము చేసే కొద్ది ఒక అనుభవం మీద మాకు కొంచెం ఎలా చేయాలి ఏంటనేది వచ్చేసి రాజమండ్రిలో ఒక క్లబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మేము చేసేది రాజమండ్రిలో రోటరీ ఒకటి స్టార్ట్ చేద్దామని. తర్వాత ఇంకా అనేక కార్యక్రమాలు చేసాం. స్టార్టింగ్ చేసినామంటే బ్లడ్ డొనేషన్ విషయంలో మనం లాస్ట్ టైం మేము 25 lakhs ఇచ్చామండి. తర్వాత కాలేజ్ ఇంటరాక్ట్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాం సార్. స్కూల్ ఇంటరాక్ట్ ఒకటి అండి. తర్వాత లాస్ట్ టైం ఓల్డ్ ఏజ్ హోమ్కి కొంతమంది ఓల్డ్ పీపుల్స్కి ఫ్రూట్స్ అని ఇవన్నీ సపోర్ట్ చేసాం. కాబట్టి మేము నా సమక్షంలో ఈ ఇయర్లో ఈ కార్యక్రమాలన్నీ చేద్దామనుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే 70% ఉపయోగపడుతుంది. అలాంటిది 6 సంవత్సరాల క్లబ్ 100% టీఆర్ఎఫ్ ఇస్తున్నారంటే చాలా నిజంగా అభినందనీయమైన విషయం అండి. ఇంకొకటి ఏంటంటే స్టెఫనీ అర్జున్ గారు చెప్పినట్టు ఈ మధ్య రోటరీ యాక్షన్ ప్లాన్ అని చెప్పారు ఆవిడ. దాని ఏంటంటే ఎక్స్పాండ్ ద రోటరీ. మనం రోటరీని ఎక్కువ ఎక్స్పాండ్ చేసి మన యొక్క సామాజిక కార్యక్రమాలని ఎక్కువ చేయాలి, ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేసి, అలాగే అవుట్ రీచ్ ఎక్కువగా చేయాలి. మనం ఇంతకుముందు ఎప్పుడంటే అవుట్పుట్స్ అనేది మాట్లాడడం. సపోజ్ మనం 100 చెట్లు నాటాం, రోడ్డు వేస్తాం అనేది అవుట్పుట్. మన రోటరీ కావాల్సింది అది కాదు, అవుట్కమ్ కావాలి. ఆ రోడ్డు వేయడం వల్ల ఎన్ని ఫ్యామిలీస్ బాగుపడ్డాయి, ఎన్ని విలేజెస్ బాగుపడ్డాయి, అలాగే బెనిఫిషరీస్ ఎంతమంది, సమాజం ఎంత మార్పు వచ్చింది. మనం ఏదో 100 పుస్తకాలు 100 బదులు ఇవ్వడం కాకుండా ఆ స్కూల్లో మనం ఇవ్వడం వల్ల ఆడపిల్లలు కానీ టాయిలెట్స్ కంటే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారా లేదా, వాళ్ళ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్లో కొంచెం వెసులుబాటు వచ్చిందా లేదా అనేది అవుట్కమ్ అంటారు. దానికి ఎక్కువ ఎంఫసిస్ రోటరీ ఇస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. మంగళవారం సామలకోట మండలం మరియు పట్టణ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా సామలకోట మండలం అచ్చంపేట గ్రామంలోని SWPC షేడ్ను వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. అచ్చంపేట గ్రామం కాపు కళ్యాణ మండపం వద్ద ఉన్న సురక్షిత మంచినీటి ట్యాంక్ వద్ద క్లోరినేషన్ ప్రక్రియ వివరాలను పంచాయతీ RWS అధికారులను అడిగి తెలుసుకున్నారు. సామలకోట మండలం ఉండూరు గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనం నాణ్యతను స్వయంగా భోజనం చేసి తెలుసుకున్నారు. పాఠశాల విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం, మరుగుదొడ్లోని శుభ్రత, పాఠశాల ఇతర అవసరాలను, మౌలిక సదుపాయాల వివరాలను DEO P. రమేష్ ఇతర అధికారులను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అడిగి తెలుసుకున్నారు. సామలకోట మండలం హుస్సేనిపురం గ్రామంలో జరుగుతున్న ఇరిగేషన్ పనులను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సామలకోట పట్టణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పరిశీలించి వైద్యులు అందిస్తున్న సేవల గురించి నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోదావరి కాలువలో గుర్రపటెక్క పూడికతీత పనులను పరిశీలించి వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి K. భారతి సౌజన్య, గ్రౌండ్
వాటర్ డ్యూటీ సామలకోట మండల ప్రత్యేకాధికారి పి రాధాకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ సామలకోట మండల తహసీల్దార్, ఎంపీడీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్స్ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీపీ బందలి బిరీషా పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట గ్రామం ఏపీఎస్పీ స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ గాయత్రి అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీపీ బందలి బిరీషా ముఖ్య అతిథిగాను, జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ తాటికాయల వీరబాబు విశిష్ట అతిథిగాను, ఎస్ఎంసీ చైర్మన్ కె సత్యనారాయణ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్స్ కిట్లను సద్వినియోగించుకుని పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం అతిథులు బందలి విరీష, తాటికాయల వీరబాబు, సత్యనారాయణ, కెవి శేఖర్, వి ప్రసన్నకుమార్, వి రమణ, వి అప్పారావు, కె సత్యబాబు, సునీల్, సంతోష్ కుమార్, కె చలపతి, లోవరాజు, వి గోపాల్, జి లోవరాజు చేతుల మీదుగా స్టూడెంట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఎస్ శ్రీనివాస్, ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ కందుకూరి పాలరాజ్, వక్త నాగేశ్వరరావు, రామలక్ష్మి, రాజరాజేశ్వరి, జగదీష్, ప్రకాష్, గణేష్, సుమన్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. హై స్కూల్ బస్ లో అమ్మాయిలకి కావాల్సినటువంటి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ కూడా అడగడం జరిగింది. బ్యాగ్స్ ఇవన్నీ అడగడం జరిగింది. అందులో ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి హై స్కూల్ పిల్లలకి కూడా, హై స్కూల్ క్లాస్ పిల్లలకి కూడా, అమ్మాయిలకి +1 +2 అమ్మాయిలకి కూడా నోట్బుక్స్ ఇమీడియట్ గా విదిన్ 15 days లో పంపిణీ చేయడం జరిగింది. ఆయన సరఫరా చేయడం జరిగింది. దాంట్లోంచి ఈచ్ అమ్మాయికి 6 వైట్ పేజెస్ బుక్స్ ఉంటాయి, 6 సింగిల్ బుక్స్, అంటే మొత్తం టోటల్ 12 నోట్ బుక్స్ +2 అమ్మాయిలు కూడా ఇవ్వడం జరిగింది. అలా మన స్కూల్లో 1300 నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా ఒక 2 days లో వస్తాయని జీసీడీఓ మేడం ఉమామహేశ్వర గారు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా విద్యార్థులందరికీ కూడాను ఈ అకాడమిక్ ఇయర్, ఈ విద్యా సంవత్సరంలో ఈ విద్యార్థులకి అందించడం జరుగుతుందండి. బాయ్స్ కూడా ఉంటాయి, ఇంట్లో మీ చెల్లి ఉంటుంది, మీ అక్క ఉంటుంది, అట్ సేమ్ టైం స్కూల్లో కూడా అమ్మాయిలు ఉంటారు. వాళ్ళతో మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఇంట్లో మీ అక్కతో ఎలా బిహేవ్ చేస్తారు, మీ చెల్లితో ఎలా బిహేవ్ చేస్తున్నారు, అదే సేమ్ టైం స్కూల్లో గర్ల్స్తో కూడా మీరు అదే విధంగా స్పెండ్ చేయాలి. ఒక అన్న చెల్లి బాగుంటేనే మీరు స్కూల్ నుంచి బయటికి వెళ్ళాలి. ఇది మీరు చదువుకునే బాల్యం ఇది. ప్లీజ్ దయచేసి మొబైల్ ఎడిట్ అవ్వకుండా ఎవరు కూడా మొబైల్ ఎంతవరకు చూడాలో అంతవరకునే చూడండి, మొబైల్ చూడొద్దని అను నేను. ఎందుకంటే ఈరోజు ప్రతిదీ కూడా మొబైల్లోనే, ఎడ్యుకేషన్ అంతా మొబైల్లోనే జరుగుతుంది. కాబట్టి మొబైల్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు యూజ్ చేసి దాన్ని ఉపయోగించండి. అంతేగాని వేరే దానికోసం యూజ్ చేసి అది బయట నేను ఒక హీరోని అన్నట్టు మీరేమి క్రియేట్ చేసుకోకండి దయచేసి. ఇది ఇప్పుడు చెప్పేది అంతా మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఒక సెల్ ఫోన్ ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు చేయండమ్మా అని చెప్పి గొప్పగా చెప్పారు మేడం గారు, ఎంపీ గారు. అలాగే ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు చేసి సెల్ ఫోన్ మాత్రం దూరంగా ఉండండి తల్లి. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ వల్ల ప్రమాదం ఉంది, కానీ మంచి ఉంది. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ వల్ల బాగా ఎక్కువ ప్రమాదం ఉంది. అందువలన మరి మేడం గారు చెప్పినట్టు మీరంతా కూడా ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు చేసి సెల్ ఫోన్ పక్కన పెట్టాలని కోరుకుంటూ మరి స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా ఈ యొక్క కిట్లు పంపిణీ చేయమని మరి మన పద్మ నాగేజీ గారు, మరి ఎమ్మెల్యే గారు ఈవేళ రేపు ఎల్లుండి కూడా అసెంబ్లీలో ఉంటారు. కాబట్టి మరి కార్యకర్తలే మమ్మల్ని అందరూ కూడా వెళ్ళి ఆ యొక్క కిట్లు పంచిపెట్టి ఆ యొక్క ప్రోగ్రాం రేపులో చేయమని కోరి పంపించారు. మరి పద్మ నాగేజీ గారిని మరి మన పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని మన గురువులకి, మన తల్లిదండ్రులకి, ఈ ఏపీఎస్ హై స్కూల్కి మంచి పేరు చేస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర నిత్యం యోగా సాధన ద్వారా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చునని యోగా టీచర్ బొరుసు యువనాగరాణి పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల చల్ల ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ విజన్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత యోగా శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ ప్రసూన అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ పద్మ తులసి ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా యోగా టీచర్ బొరుసు యువ నాగరాణి శిక్షణకు హాజరైన వారికి యోగా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా రీజనల్ చైర్మన్ పద్మ తులసి మాట్లాడుతూ పరిపూర్ణ ఆరోగ్యం పొందాలంటే ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ శ్రీదేవిరెడ్డి, ట్రెజరర్ శ్రావణి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కూర్చొని చల్ల ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈ యోగా సెంటర్లో జరుగు యోగా క్లాసులు అందరూ ఉపయోగించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజుల్లో యోగా అందరికీ అవసరం అంటున్నారు. ఏది యోగా సెంటర్కి వెళ్ళినా మ్యాట్ల పైన చేసుకుంటూ ఉంటారు యోగా.
కానీ అందరూ కూర్చుని చేయలేరు కదా. అటువంటి వారి కోసం ఈ విజన్ క్లబ్ వాళ్ళు ఆలోచించి చక్కగా అన్వేషించి సాయి యువరాణి గారి చేత ఇక్కడ క్లాసులు నిర్వహించి, ఎందుకంటే నిర్వహించడం అంటే కుర్చీ పైన కూర్చుని చేసుకోవడానికి వీలుగా తెలిపే టెక్నిక్స్ అన్ని తెలియజేయడం కోసం ఈవెంట్ ఇక్కడ రప్పించి క్లాసు నిర్వహిస్తున్నారు. ఇది అందరూ ఉపయోగించుకొని ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నప్పటికీ అందరికీ కూడా ఆరోగ్యమే, కానీ దాన్ని ఎలా వినియోగించుకోవాలన్నది అందరికీ కూడా తెలియటం లేదు. సో దాని గురించి మన యోగా విజన్ ద్వారా తెలియజేయడానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టామండి. ఏమిటంటే సీనియర్ సిటిజన్స్ కూడా చేయాలని ఉన్నా వాళ్ళకి ఎలా చేయాలి, ట్రిక్స్ ఎలా ఉండాలి, ఉపయోగాలు ఎలా ఉంటాయి అన్నది వాళ్ళ గురించి ప్రత్యేకంగా, అలాగే స్టూడెంట్స్కి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. సో దాని గురించి మనం ఈ విజన్ ద్వారా మా అందరికీ కూడా ఉపయోగపడుతుందని ప్రత్యేకంగా అందరికీ కూడా యూసీసీ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, ఆరోగ్యంగా ఉంటారని అందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. యోగా మ్యాట్స్ మీదే కాకుండా అంటే కుర్చీలో కూడా కూర్చొని మనకి ఫ్లెక్సిబిలిటీ రావడానికి, లేడీస్కి మెయిన్ ప్రాబ్లం ఫ్లెక్సిబిలిటీ ప్రాబ్లం ఉంటుందండి. ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చేటట్టు ఆసనాలు అవి నేర్పిస్తారు. అలాగే మెడిటేషన్ కూడా ఆవిడ ఆధ్వర్యంలో చాలా బాగా నేర్పిస్తారు. ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆవిడతో. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. ఈ నెల 22 అంటే ఈ రోజు నుంచి శుక్రవారం 26 వరకు జరుగుతుందండి ఈ ప్రోగ్రాము. చల్లా ఫంక్షన్ హాల్లో, విద్యుత్ నగర్ చల్లా ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఈవినింగ్ టైం 5:30 to 6:30. లేడీస్ అందరికీ వీలయ్యే టైం కాబట్టి ఆ టైం ఎంచుకోవడం జరిగిందండి. అందరూ వచ్చి వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్కర్స్ సమాఖ్య పిలుపు మేరకు కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉద్యోగులు డిమాండ్ల సాధనకు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ను నిర్వహించినట్లు రిటైర్డ్ తపాలా ఉద్యోగుల సంఘ నాయకులు తురగా సూర్యరావు తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వర్కర్స్ సమాఖ్య కాకినాడ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధనకు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి తురగా సూర్యరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణం డిమాండ్స్ను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్పిఈ నాయకులు సాగర్, అన్నపూర్ణేశ్వరరావు, ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ డివిజన్ కార్యదర్శి తురగా సూర్యరావు ఉద్యోగులు పాల్గొన్నారు. దాంట్లో ముఖ్యమైన డిమాండ్స్ ఇమ్మీడియట్ కాన్స్టిట్యూషన్ 8th పే కమిషన్ వేయమని, 8వ వేతన సంఘం వేయాలని, రెండోదేమో పాత పెన్షన్ విధానం కొనసాగించాలని, కొత్త ఎల్పిఎస్ రద్దు చేయాలని, మూడోది పాత బాకీ మనకి 18 నెలల డిఏ పెన్షన్ రిలీఫ్ కూడా 18 months బాకీగా అవన్నీ కూడా ఇవ్వాలని ఒక డిమాండ్. అలాగే కంపల్సరీ అపాయింట్మెంట్ 5% సీలింగ్ తీసేసి అందరికీ అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్ అన్నిటికీ కంపల్సరీ అపాయింట్మెంట్స్ ఇవ్వాలని, అలాగే వేకెంట్ పోస్టులు అన్నీ కూడా ఫిలప్ చేయాలని, అలాగే అసోసియేషన్లు అన్నీ కూడా మనకి మళ్ళీ గుర్తింపు ఏపీ గ్రూప్ సి గుర్తింపు ఇవ్వాలని, అలాగే మూడోది జీడిఎస్ ఎంప్లాయీస్ ఈక్వల్ ఎంప్లాయీస్ జీడిఎస్ వరకే డిపార్ట్మెంట్ ఉద్యోగుల్లాగా స్టాటస్ ఇవ్వాలని ఈ డిమాండ్స్ మీద మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ఎఫ్పి కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మనందరం గ్యాదర్ అయ్యి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మనం కోరేది ఏంటంటే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి, కొత్తది ఉద్యమాకొని 1/1/2004 నుంచి మనం ఇలా పోరాడుతున్నాం. ఈ పోరాటం ఈసారి అయినా సరే ఇప్పుడు మోడీ ప్రభుత్వం అంటే దయ అంటే మరి ఉన్నా కూడా ఆయన దయ ఉందో లేదో తెలియదు, కానీ ఆయన మళ్ళీ చూస్తాడు. అందరూ కూడా అసోసియేషన్లు యూనియన్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ
మనకి 18 months పెన్షన్ ఇవ్వాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ ను పంపిణీ చేయడం జరిగిందని జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుని నస్రీన్ జహీరా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు ముఖ్య అతిథిగా పాల్గొని తన చేతుల మీదుగా విద్యార్థులకు స్టూడెంట్ కిట్ ను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని నస్రీన్ జహీరా మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. జనసేన మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు మాట్లాడుతూ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుని నస్రీన్ జహీరాను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ నాయకులు, పంచాయతీ వార్డు సభ్యులు తిబిరిశెట్టి వరప్రసాద్, జనసేన నాయకులు సింగం బాబ్జీ, టీడీపీ నాయకులు గుండుబోగుల సతీష్, బొందు నాగేశ్వరరావు, జనసేన నాయకులు ఓబా వీరభద్రం, పోలినాటి ఈశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగుదేశం మరియు జనసేన తర్వాత బీజేపీ ముగ్గురు కూటమి పెద్దలందరికీ కూడా నా నమస్కృతులు. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం తరఫున వచ్చిన ప్రతి వస్తువుని మేము జాగ్రత్తగా ఈ పెద్దల ద్వారా విద్యార్థులకు అప్పచెప్తున్నాము. స్టూడెంట్ కిట్ సందర్భంగా టెక్స్ట్ బుక్స్, నోట్ పుస్తకాలు, తర్వాత 3 జతల బట్టలు, షూస్, 2 జతల సాక్స్లు, బ్యాగ్స్, తర్వాత అన్ని ప్రోత్సాహకాలు కూడా అందజేయబడుతున్నాయి. కాబట్టి వీళ్ళ చేతుల మీదుగా మా పిల్లలకి ఆశీర్వదించి అందజేయమని నేను కోరుతున్నాను. మరి విద్యార్థులకి, హై స్కూల్ విద్యార్థులకి వీళ్ళందరికీ మా పార్టీ తరఫున కానీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా నానాజీ గారు గౌరవ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అలాగే పిల్లలు ఉద్దేశించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి షూస్, బుక్స్, టెక్స్ట్ బుక్లు ఇవ్వడం, బ్యాగులు, డ్రెస్సులు కూడా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇంత చక్కగా మేడం గారు పిల్లలందరికీ అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యాల మేరకు మరి స్కూల్ పిల్లలకి చదివే ప్రాధాన్యం, రాజకీయం ప్రాధాన్యం కాదనే ఉద్దేశంతో మరి స్కూల్ కిట్ మీద కానీ అలాగే బ్యాగుల మీద కానీ పుస్తకాల మీద కానీ ఎక్కడా కూడా రాజకీయ ఫోటోలు కానీ రాజకీయ అభ్యర్థుల ఫోటోలు కానీ కాకుండా రాజముద్ర వేసి ఇవ్వడం జరిగింది. మరి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా యొక్క కరెడ్ల గోవిందరాజు గారు అలాగే మా ఎమ్మెల్యే గారు పంత నాన్న గారు ఆధ్వర్యంలోని స్కూల్ పిల్లలకి కిట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తుందని గర్వపడుతూ ఉన్నాం. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా తోటి సహచరులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అధిక నిధులు సాధించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరిలకే దక్కుతుందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. దివంగత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరు సాయిరాం వర్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పు మురళీకృష్ణ, ఫౌండేషన్ ప్రశాంత్ చౌదరి, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ సహకారంతో నందమూరి రామకృష్ణ జన్మదినం సందర్భంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్లో 787వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. సుబ్బు మాట్లాడుతూ నందమూరి రామకృష్ణ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో ముఖ్య పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుపాటి పురంధేశ్వరిలకు అభినందనలు తెలిపారు. అమరావతి రాజధానికి బడ్జెట్లో భాగంగా 1500 కోట్లు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కూడా నిధులు విడుదల చేస్తారని, సరైన సమయానికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పడం కూడా సంతోషకర విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మండపాక నాగబాబు, కర్రి వీరబాబు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఉప్పు మురళీకృష్ణ, ప్రశాంత్ చౌదరి, అడపా జగదీష్ వారి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన నిధులు ఏర్పాటులో నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అమరావతి
రాజధానికి 15,000 కోట్లు మరియు సంవత్సరంలో అందుబాటు చేస్తున్న నరేంద్ర మోడీ గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని అన్నారు. మరి ఈ కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు సాధించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మా రాష్ట్ర కమిటీ తరపున నా తరపున మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అలయన్స్ క్లబ్ కాకినాడ శర్వన్ ద్వారా సమాజానికి ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి అలయన్స్ డిస్ట్రిక్ట్ లో సర్వన్ క్లబ్ మంచి గుర్తింపును పొందే విధంగా క్లబ్ నూతన కార్యవర్గం పనిచేయాలని అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీనగర్లో అలయన్స్ క్లబ్ కాకినాడ శర్వన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. క్లబ్ ప్రెసిడెంట్ శ్రీదేవి అధ్యక్షతన జరిగిన క్లబ్ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో ఇన్స్టలేషన్ ఆఫీసర్ అలయన్స్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొవ్వూరు మున్రెడ్డి, నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ దొడ్డి వీరేంద్ర, సెక్రటరీ షబ్బీర్, ట్రెజరర్ పాలూరు సుబ్రహ్మణ్యంలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన సమావేశానికి క్లబ్ ప్రెసిడెంట్ దొడ్డి వీరేంద్ర అధ్యక్షత వహించగా అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాసరావు ముఖ్య అతిథిగాను, అలయన్స్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను, బీజేపీ నాయకులు పైడా వెంకటనారాయణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు గవర్నర్ వనము శ్రీనివాసరావు, ఇంటర్నేషనల్ కమిటీ మెంబర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, పాస్ట్ గవర్నర్ కొవ్వూరు మున్రెడ్డి, టీవీఎస్ఎన్ రెడ్డి, రీజనల్ చైర్మన్ సుభద్ర, జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర, గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ కాకినాడ సర్వెంట్ సమాజంలో అవసరమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేసి క్లబ్కు మంచి గుర్తింపును తీసుకుని వచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. అనంతరం అతిథులను అలయన్స్ క్లబ్ కాకినాడ నూతన కార్యవర్గం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణప్రసాద్, మోహన్ రావు, సేతు మాధవరావు, దిలీప్ కుమార్ సదనాని, సతీష్, ఉమాశ్రీదేవి, పితాని శివ, కృష్ణకుమార్ లునాని, పలువురు అలయన్స్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. క్లబ్ సీనియర్ సభ్యులు సేతు మాధవ్ గారు, అలాగే అబ్బాయి వినయ్ గారు ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. వినయ్ గారు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా క్లబ్ ముందుగా నడిపించాం. ఆ సంవత్సరం మాకు క్లబ్కి మంచి అవార్డులు కూడా రావడం జరిగింది. అంటే మాకు ఒక ఇన్స్పిరేషన్, క్లబ్లో ఇంకా కార్యక్రమాలు ఇంకా ఎన్ని చేస్తే మనకి సర్వీస్ చేసామనే భావన మనకు కలుగుతుంది, మన క్లబ్ కూడా మంచి పేరు వస్తుంది. ఇలాగా ఎన్నో కార్యక్రమాలు ఇంకా మనం భవిష్యత్తులో చేసుకున్నాం. ఇంకా కార్యక్రమానికి ముందు ఉన్నాయి కాబట్టి మరి మీరు అందరూ సహకారం ముఖ్యంగా ఏంటంటే క్లబ్లో ప్రతి ఒక్కరు అంటే నేను ఇంకా చెప్పుకున్న జూనియర్ చెప్పుకోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సీనియర్స్, మీ క్లబ్ సభ్యులు ప్రతి ఒక్కరి సహకారంతో నేను ఇంకా ముందుకు వెళ్తాను. ప్రతి ఒక్కరిని కూడా నేను ఇప్పటికి కూడా నా దగ్గర ఫోన్ నెంబర్ ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి స్వయంగా సమావేశానికి తెలియజేస్తుంటాను. అలాగే ఇంతకు ముందు కూడా భవిష్యత్తులో కూడా అలాగే ముందుకు వెళ్తుంటుంది. క్లబ్ కార్యక్రమాలు ప్రతిదీ మన క్లబ్ సభ్యులందరూ కూడా అత్యధిక అటెండెన్స్తో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. వెనుకొండి నా చేత చాలా సర్వీసులు చేయించారు, డాక్టర్ గారు చాలా ప్రోత్సహించారు. వీళ్ళందరి సహకారంతో మరి నేను సర్వాన్ని ఒక సక్సెస్ఫుల్ సర్వంగా మరి ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళగలం. వీళ్ళందరి సహకారంతో మరి నెక్స్ట్ ప్రెసిడెంట్స్ కూడా అలాగే చాలా సర్వీసెస్ చేశారు. మరి మన ముందున్నటువంటి లోనేని గారు కూడా మంచి ప్రెసిడెంట్గా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అలాగే మరి ఈ సంవత్సరం మరి దొడ్డి వీరేంద్ర గారు మరి ఆయన చాలా సర్వీసెస్లో ముందుంటారు. మరి లాస్ట్ ఇయర్ కూడా రోటరీలో కూడా ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇక్కడ సెక్రటరీ కూడా చేయడం జరిగింది. మంచి అనుభవం ప్రెసిడెంట్, మరి సర్వీస్ మోటోతో ఉన్న వ్యక్తి. మరి సర్వాన్ని ఒక ఉన్న స్థానంలో నిలబెడతారని నేను ఆశిస్తాను. అలాగే మంచి షబ్బీర్ గారు కూడా సెక్రటరీ గారు కూడా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ట్రెజరర్ గారు కూడా పాలూరు సుబ్బారావు గారు కూడా మంచి సర్వీస్ మోడల్ తోటి అన్నీ తెలిసిన వ్యక్తి. మరి సర్వానికి మంచి టీం దొరికినందుకు మరి నేను గవర్నర్గా ఉండగా సర్వల్ క్లబ్కి ఒక మంచి టీం దొరకడం, నాకు దొరకడం నేను చాలా అదృష్టంగా. వేద విజ్ఞాన ప్రతిష్టానం వేద విభాగ శాఖ అధ్యక్షులు పండిత రాయప్రోలు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. తొలుత వ్యాస భగవానుని విగ్రహానికి శాస్త్రోక్తంగా రామారావుపేట శివాలయ అర్చకులు మొగంటి కామేష్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు కొలచిన సుబ్రహ్మణ్య శర్మ తైలవరణ చిత్రపటానికి పుష్పాలంకరణ చేశారు. రాయప్రోలు ప్రసాద్ శర్మ మాట్లాడుతూ గురు పూజోత్సవం ద్వారా గురువులను ఆరాధించడమే కాక వారి బోధనలతో సన్మార్గంలో నడుస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేయడమేనని చెప్పారు. వేదము మరియు స్మార్త పండితులకు ఉభయ గోదావరి జిల్లాలే ప్రధాన కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయని
ఈ ప్రాంతం నుండే అనేక మంది ప్రముఖ దేవాలయాల్లో వేద పండితులుగా భగవంతుని ఆరాధిస్తూ సమాజ హితాన్ని ఆకాంక్షిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిష్య పండితులు డాక్టర్ పూసలూరి ఫణిశర్మ, డాక్టర్ నెట్టల శివరామకృష్ణ, దత్తాత్రేయ శర్మతో పాటు రాజేష్, పరశురాం, సత్యబాబు పలువురు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పాత బస్టాండ్ వద్ద సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న, క్లబ్ అధ్యక్షులు పెంకి గోవిందరాజు అధ్యక్షతన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి, పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అధిక వర్షాల కారణంగా ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి, డాక్టర్ కేవీవి సత్యనారాయణ సుమారు 550 మంది రోగులకు షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి వారికి నెలకు సరిపడా మందులను ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనం ఉపేంద్రనాథ్, జడ్సీ ముద్దన వెంకటేష్, నాగమణి, నక్కా చంద్రారావు, ఈతా ప్రసాద్, యాగా రాంబాబు, నేదూరు శేషగిరి, కొయ్య బంగారబాబు, బుల్లి అబ్బులు, మహి, యాగాదుర్గ, నేదునూరి శ్రీనివాస్, గుండుపల్లి కృష్ణ, వాసంశెట్టి రమణ తదితరులు పాల్గొన్నారు. లేకపోతే హుషారుగా ఉందంటూ టాబ్లెట్ ఎక్కువ వేసుకోవడం, వాళ్ళు సొంతంగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ విధంగా వాడటం అనేది అంత మంచిది కాదు. అలాగే రోజు వ్యాయామం అనేది తప్పనిసరి, ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం చేయాలి. అలా చేస్తే మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ప్రజెంట్ పరిస్థితుల్లో నిఫా వైరస్ ఒకటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండిపోతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ మందులు ఇవన్నిటికి దూరంగా ఉండాలి. అలాగే గబ్బిలాలు, ఎక్కడైతే ఈ చెట్లలో ఉన్న గబ్బిలాలు కానీ అవన్నీ పళ్ళ మీద వాడటము, ఆ పళ్ళు నుంచి వచ్చి ఈ నిఫా వైరస్ కూడా దగ్గు, ఆయాసం, జ్వరం, ఈ నొప్పులు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా గొంతు నొప్పి ఇవన్నీ కూడా. రీసెంట్గా కాకినాడ జీజీహెచ్లో అయితే మాత్రం నిఫాకి ఒక వాటర్ కూడా కేటాయించడం జరిగింది. సో ఏంటంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఇలా గుంపులుగా ఉన్న వాళ్ళందరూ కొంచెం దూరం మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ప్రతిసారి ప్రతి క్యాంపులో చెప్తూనే ఉన్నాను, అమ్మ దూరంగా ఉండండి అని చెప్తున్నాను, కానీ మీరెవరో వినట్లేదు. దూరంగా ఉండండి, జాగ్రత్తలు పాటించండి. అలాగే పరిసరాలను పరిశుభ్రతంగా ఉంచుకోండి. ఇప్పుడు స్వచ్ఛతా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ పర్టికులర్గా స్వచ్ఛత కోసం ఇవాళ కాకినాడలో అయితే కలెక్టర్ దగ్గరుండి స్వచ్ఛతా ప్రోగ్రామ్ అంతా చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చేస్తారు. సో ఎవరో గవర్నమెంట్ వచ్చి, పార్టీ వచ్చి చేస్తుందని కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యి ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి రోగాలన్నీ కూడా దూరంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యంతో కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి. నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. శాకంబరిగా దర్శనమిచ్చిన పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారు. దర్శించి తరించిన భక్తజనులు. సుద్దగడ్డ కాలువ ముంపు ప్రాంతాలను పరిశీలించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ప్రజల యోగక్షేమాలపై ఆరా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరింది. బీజేపీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ స్పష్టం. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం.
భీమవరం ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.